విద్యుత్ ఉద్యోగులందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో సంస్కరణలు అమలు చేయడం కోసం గత 10-15 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉంది నరేంద్ర మోడీ గారి సర్కారు. ఆ సంస్కరణలో మన తెలంగాణ ప్రభుత్వం కూడా మెర్జ్ కావడానికి, అంటే దాంట్లో విలీనం కావడానికి సిద్ధంగా ఉందనేది మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే మనం దేశవ్యాప్త సమ్మె జరిగింది 2 రోజులు కూడా కాలే. కానీ నిన్న ఐదుగురు ఐఏఎస్ అధికారులతో విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డిస్కామ్స్లో సంస్కరణలు ఏ రకంగా అమలు చేయాలనే దాని మీద నిన్ననే ఒక సమావేశం జరిగింది. 5 ఐఏఎస్ ఆఫీసర్లు, ఆ 5 ఆఫీసర్లు కలిసి ఏం చేస్తున్నారంటే RDSS, రివ్యూ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ అని ఒకటి, అట్లాగే దత్తి అభియాన్ జాతీయ ఉత్కర్ష యోజన అనేది ఒకటి, DPR అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు అని ఒకటి, DRC డిస్ట్రిబ్యూషన్ రిఫార్మ్స్ కమిటీ అని ఒకటి. ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సంస్కరణలో ఈ విధానాలను అమలు చేయడం కోసం ఒక కమిటీని వేయబోతా ఉన్నారు. బహుశా ఆల్రెడీ పని మొదలు పెట్టారు, ప్రాసెస్ అయింది. వారం రోజుల్లో డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలనేది చెప్తా ఉన్నారు. దీంట్లో ఏంటి అసలు ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి విద్యుత్ సంస్థల్లో రిఫార్మ్స్ అమలు చేయాలి. ఈ రిఫార్మ్స్ అమలు చేయడం వల్ల ఏంటి తెలంగాణ డిస్కామ్స్ కలిసి వచ్చేది ఏంటంటే ఈ రిఫార్మ్స్ కనుక అమలు చేసినట్లయితే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి 5,000 కోట్ల రూపాయలు సహాయం అందుద్ది. 5,000 కోట్ల రూపాయల సహాయం కోసం మన తెలంగాణలో ఉన్నటువంటి డిస్కామ్స్ని ప్రైవేటీకరణ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. మన రాష్ట్రంలో NPDCL, SPDCL సంస్కరణలు అమలు చేసి ఇవన్నీ చేయాలని అంటే సుమారుగా 15,000 కోట్ల రూపాయలు మనకు కావాలి. అంటే 5,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం అని అంటే మిగిలిన 10,000 కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించాలని అంటే ప్రతి సంవత్సరం కూడా వినియోగదారుల మీద భారాలు పెంచాలి. ఇది ఒక పార్ట్. రెండోది, అసలు ఈ స్కీమ్ని, ఈ RDSS స్కీమ్ని కనుక మన రాష్ట్రంలో అమలు చేయడం అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మార్ట్ మీటర్లు పెట్టాలి. దీనికి స్మార్ట్ మీటర్లు అంటే తెలుసు కదా, మనందరికీ తెలుసు అన్నదండి, ప్రీపెయిడ్ మీటర్లు. అంటే ఈ స్కీమ్లో నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,90,00,000 సర్వీసుల్లో, అంటే వినియోగదారులు 1,90,00,000 మంది వినియోగదారులు ఉన్నారు మనకి. దాంట్లో 29 లక్షలు వ్యవసాయ పంపు సెట్లు ఉన్నాయి. ఈ 29 లక్షలు వ్యవసాయ పంపు సెట్లని పక్కకు తీసి మిగిలినటువంటి లెవెల్ అంటే 1,30,00,000 మందికి, సుమారుగా 1,30,00,000 మందికి ఈ స్మార్ట్ మీటర్లు పెడతారు. ఈ స్మార్ట్ మీటర్లు ఎవరి అనేది మన అందరికీ తెలుసు. వీళ్ళంతా కూడా ఆదాని గారి ఇవన్నీ అంటే దేశంలో నేను రెడీ చేసి పెట్టాడు. ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ డిస్కామ్లో సంస్కరణలు అమలు చేస్తే వాళ్ళందరికీ కూడా మీటర్లు అమ్ముకోవడానికి రెడీ అయ్యాడు. అంటే ఈ స్మార్ట్ మీటర్లు పెట్టడం వలన ప్రతి సంవత్సరం కూడా, అంటే ముందుగానే మనం డబ్బులు పే చేయాలి సెల్ ఫోన్ టైప్లోను. అట్లాగే ఈ స్మార్ట్ మీటర్లు పెట్టడం వలన ఈక్వల్ ఆదాయం, నో లాస్ నో ప్రాఫిట్గా 5 సంవత్సరాల్లో ఈక్వల్గా తీసుకురావాలనేది ఈ 5 ఐఏఎస్ అధికారులతో ఉన్న కమిటీ ఒకటి రిపోర్ట్ తయారు చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారంగా 5 సంవత్సరాలలో నో లాస్ నో ప్రాపర్టీగా ఈక్వల్గా తీసుకురావాలన్నది. అంటే ప్రతి సంవత్సరం వినియోగదారుల మీద భారాలు మోపాలి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, స్మార్ట్ మీటర్లు కనుక తీసుకొచ్చినట్లయితే మీటర్ రైడర్స్ అందరూ ఇంటికి పోవాల్సి వస్తారు. ఇదే విద్యుత్ ఉద్యోగుల మీద కూడా ఈ ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఇప్పటికే అనేక పోరాటాలు చేసాము. మనకు జాయింట్ యాక్షన్ కమిటీ ఉంది ఉద్యోగులు, ఇంజనీర్లతో. తక్షణమే మన అందరం కూడా ఈ RDSS స్కీమ్ని వ్యతిరేకించి మన యొక్క ఉద్యోగుల యొక్క హక్కులు కాపాడుకోవడం, డిస్కామ్ను కాపాడుకోవడం కోసం మనం ప్రయత్నం చేయనట్లయితే ఉద్యోగులుగా, ఇంజనీర్లుగా మనందరికీ చాలా తీవ్రమైన ప్రమాదం ఉంది. దానిని అడ్డుకోవడానికి మన అందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.